రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి షాక్ ఇవ్వనున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను ఈ ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు టికెట్ను అధిష్టానం కేటాయించింది. ఆలూరు అసెంబ్లీ స్థానానికి చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షికి కేటాయించింది. దీంతో మంత్రి గుమ్మనూరు జయరాం అలుక వహించాడు. గత 3 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన అధిష్టానం నుంచి వచ్చిన ఫోన్లు రిసీవ్ చేసుకోకుండా, స్థానిక నాయకులకు అందుబాటులో లేకుండా బెంగళూరు, బళ్ళారిలో ఉంటున్నారు. అక్కడి నుండే తన భవిష్యత్తు రాజకీయంపై ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఆలూరు నుండి పోటీ చేయాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలుగుదేశం పార్టీ ఆయన చేరికను తిరస్కరించింది. దీంతో ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రయత్నం ఫలిస్తే త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన వైసీపీకి రాజీనామా చేయనున్నారు అనే సమాచారం తెలుస్తోంది. మీతో పాటు నేను ప్రతి ఎలక్షన్లో 2009 నుంచి ఇప్పటి వరకు కూడా మీ ప్రేమ అనురాగాలు పంచుతూ నా పైన నమ్మకంతో పెట్టుకొని నేను ఏ అడుగేసినా కూడా ఆ అడుగు ప్రకారంగా 2009 అంటే ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి నేను ఎక్కడ అడుగులు వేస్తే ఆ అడుగులతో నాకు అడుగులు వేస్తూ నన్ను ఇంక ముందుకు నడిపించారు. అదేవిధంగా ఆ రోజు 2009లో ఓడిపోయిన తర్వాత కూడా మరి ఎంతోమంది ప్రలోభ పెట్టినా కూడా నేను ఎక్కడుంటే అక్కడే ఉండి నాకు సహకరించి మీ అందరి అభిప్రాయాలు నాకు ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే అట్లా పర్వాలే, మీ ఒకవేళ నియోజకవర్గానికి అన్న ఒకసారి అన్న ఏం పర్వాలేదులే మీరు ఢిల్లీకి పోయినా పర్వాలేదని మా మనస్ఫూర్తిగా ఉంటే, మీ ఆశీర్వాదం ప్రేమ అనురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా. లేదన్నా నాకు మీరు ఈడే ఉండాలనుకున్నా కూడా దానికి వేరే నేను ఇంకా 2 నెలలు ఇంకా టైం ఉంది, ఇంకా 2 నెలల టైం ఉంది. నీకు బీఫారాలు ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు నామినేషన్ వేస్తే రేపు బీఫారం అందించేటప్పుడు ఇంకొకరికి అందించే టయాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను అన్నిటికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటున్నాను.